హ్యాపీ క్రిస్మస్. ఆది నరుడు ఆదాములో నుంచి వచ్చాం. ఆదాము పాపం చేశాడు, మనం పాపులము. పుణ్య రక్తాన్ని ఇవ్వడానికి దేవుడు ఆ పశువుల తొట్టెలోనికి మానవుల పాపాలు తీసేయడానికి వచ్చారు. పరలోకములో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చారు. అందుకనే క్రిస్మస్ అనబడేటువంటి పండుగ గ్రాండ్ గా చేయాలి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించునని వ్రాయబడినట్లు పాపముల నుండి రక్షించుటకై ఈ లోకములకు మీరు వచ్చి వేసిన దేవా మీకు అనేకమైన స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, క్రిస్మస్ పండుగలోనికి మనల్ని నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికి ఒక ప్రశ్న వేస్తున్నాను. రాత్రికాల సమయంలో మీ ఇంట్లో నిద్రపోయే టైంలో ఎవరైనా డోర్ కొడితే మీరు లేచి ఇంటికి ఎవరు వచ్చారని చెప్పి మీరు డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తెరిచి చూస్తే అక్కడ ఎవరు కనబట్టలేదు. అయితే డోర్ ఎదురుగా కింద ఒక బుట్టలో ఒక చిన్న బాలుని పెట్టి అక్కడ ఉంచి ఆ బాలుని దగ్గర ఒక లెటర్ రాసి అక్కడ మీ కొరకు పెట్టారు. దానిపైన ఈ బాలుడు మీ కొరకే, మీరు పెంచుకోవచ్చు అని అంటే మీకు ఏమనిపిస్తుంది? మీలో కొంతమందికి భయం కలుగుతుంది. ఏంటి, ఎవరు బాబుని ఇక్కడ తీసుకొచ్చారు అనుకుంటారు. ఇంకా కొంతమందికి అయ్యో మా ఇంట్లో వాళ్ళు మేము పోషించుకోవడానికి మాకు సరిపోవట్లేదు, ఇప్పుడు మళ్ళీ బాబా అని అనుకుంటారు. అయితే 2000 సంవత్సరముల క్రితము దేవుడు ఈ లోకానికి నరునిగా వచ్చారు. మీకు ఇందాక చెప్పిన ఆ కథలో ఆ బాబును పెంచుకోవాలి, చూచుకోవాలి, ఎన్నో పనులు చేయాలి ఆ బాబు ఎదగడానికి. కానీ 2000 సంవత్సరముల క్రితము దేవుడు ఈ లోకానికి నరునిగా వచ్చి వేశారు. కానీ ఆ బాలుని మనము చూచుకోవాలని ఇక్కడికి రాలేదు, కానీ మనలను చూసుకోవడానికి దేవుడు ఈ లోకానికి నరునిగా వచ్చి వేశారు. బోలో యేసు మహారాజుకి. బైబిల్ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ యెషయా గ్రంథములో ఈ వచనములు వ్రాయబడిన మాట ఏమిటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఈరోజు ప్రపంచంలో చూస్తే రోజుకి ఎన్నో కోట్ల మంది తల్లులైన వారు ప్రసవిస్తారు, ఎందరో జన్మించడం జరుగుతుంది. కానీ వారికి మనకు ఏ సంబంధము ఉండదు. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట, మనకు ఒక శిశువు అనుగ్రహింపబడ్డారు, ఒక కుమారుడు మన కొరకై జన్మించడం జరిగింది. ఆ క్రింద భాగములో ఆ కుమారుని కలిగిన బిరుదులు వ్రాయబడ్డాయి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి. సమాధానానికి అధిపతిగా ఉన్న దేవుడు. ఈ 9:6లో రాబోచున్న మెస్సయ్యాను గురించి వ్రాయబడింది. 9వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడి నీవు విరిచియున్నావు, వాని మెడను కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను విరచియున్నావు అని ఇక్కడ యెషయా గారు వ్రాస్తున్నారు. మిద్యానీయులైన వారిని ఇక్కడ జ్ఞాపకము చేస్తున్నారు. న్యాయాధిపతుల గ్రంథములో 6-7 అధ్యాయాల్లో మనము చూస్తే మిద్యానీయులైన వారు, అలాగే అమాలేకులైన వారు ఇశ్రాయేలు జనాంగాన్ని భయంకరముగా బాధ పెట్టినట్లుగా
మనకు కనబడుతుంది. 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 2వ వచనములో మనం చూస్తే, మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలువలేక కొండలలోనున్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకునిరి. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగము వారు ఎప్పుడైనా పాపము చేస్తే, దేవుని మర్చిపోతే, ఆ సమయంలో దేవుడు వారిని వారి శత్రువులకు అప్పగించినట్లుగా బైబిల్ గ్రంథములో మనము చూస్తున్నాం. ఇక్కడ వీరు చేసిన తప్పిదమును బట్టి, దేవుని మరచిపోయి వేరే వాటిని పూజించడాన్ని బట్టి వీరు గొప్ప నాశనాన్ని ఇశ్రాయేలు జనాంగము తెచ్చుకున్నారు. అదేమిటంటే, మిద్యానీయులైన వారు, అమాలేకులైన వారు ఇశ్రాయేలు జనాంగము పైకి వచ్చారు. వీళ్ళు రాగా ఇశ్రాయేలు జనాంగానికి ఎంతో భయం కలిగి వారి గృహాలను, వారి స్థలాలను అన్నిటిని విడిచిపెట్టి వారు కొండల్లోకి వెళ్ళిపోయారు. గుహలను ఏర్పాటు చేసుకున్నారు కొండల్లో. ఎందుకంటే మిద్యానీయులైన వారు ఎంతో బలిష్ఠులుగా ఉండి ఎంతో భయంకరముగా వారు ఉన్నారు. ఇశ్రాయేలులైన వారు అంతా పెట్టుకున్న పొలము, వచ్చిన పంట అంతా మిద్యానీయులైన వారందరూ వచ్చి నాశనము చేసేవారు. అలాగే బైబిల్ గ్రంథములో 7వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథములో 12వ వచనములో, మిద్యానీయులు అమాలేకీయులు తూర్పు వారును లెక్కకు మిడతల వలె, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏమిటంటే, లెక్కకు మిడతల వలె ఇశ్రాయేలు జనాంగము యొక్క ప్రాంతములో వారు అలా ఉన్నారు. భయంకరమైన శ్రమను ఇశ్రాయేలు జనాంగము ఆ కాలమును అనుభవించింది. కానీ ఆ సమయంలో దేవుడు గిద్యోను అనబడిన ఒక సామాన్య వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని 300 మంది సైన్యాన్ని తీసుకొని వెళ్ళి వారినంతని జయించడానికి దేవుడు గిద్యోనుకి తోడై ఉన్నారు. ఇక్కడ యెషయా గ్రంథములు 9:4లో దేవుడు ఎలాగో ఇశ్రాయేలు జనాంగమును మిద్యానులైన వారి నుండి ఎలాగో విడిపించారో దాని గురించి వ్రాయబడడం జరిగింది. అలాగే ఆదాము మొదలుకొని లోకాంతము వరకు ఉన్న జనాంగమంతా ఎలాగైతే మిద్యానుల వారి చేత ఇశ్రాయేలు జనాంగము భయంకరముగా బాధలు పొందిందో, కొండల్లోకి గుహలలోనికి వారు వెళ్ళి వారు దాగుకున్నారు. ఈ మానవ జనాంగము కూడా పాపమును బట్టి భయంకరమైన శ్రమను పొందుచూనే వచ్చింది. ఒకవేళ దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి రాకపోతే, ఈ మనిషి చనిపోయిన తరువాత పాతాళ లోకానికి, ఆ తరువాత నరకానికి వెళ్ళవలసిన పెద్ద శ్రమ అది కలిగి ఉండేది. కానీ అది జరగకుండానట్లు 2000 సంవత్సరముల క్రితము దేవుడు ఈ లోకానికి నరునిగా వచ్చి వేశారు. యెహెజ్కేలు గ్రంథములో 33వ అధ్యాయము 10వ వచనము మనము చూచినట్లయితే, మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మన మీద ఉన్న పాప భారమంతా, దానివల్ల మనం ఎలా అయిపోతున్నామంటే క్షీణించిపోతున్నాము. 2000 సంవత్సరముల క్రితము దేవుడు ఈ లోకానికి నరునిగా వచ్చి వేసి దాని అంటని తీసివేశారు. మిద్యానీయులైన వారు ఎంతో బలమైన వారు, లెక్కకు మిడతల వలె ఉన్నారని బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అంతటిగా ఉన్న వారి యొద్ద నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు విడిపించినట్లు 2000 సంవత్సరముల క్రితము దేవుడు ఈ లోకానికి నరునిగా వచ్చి మోయలేని ఈ పాప భారము నుండి దేవుడు మనల్ని విడిపించారు. ఈ పాప భారం అంతా దేవుని మీద వేసుకున్నారు. అందుకే మనం పాడతాము కదా, పాప భారం ఎల్ల మోసి బరువు దించి వేసినావు, శిక్ష భారం ఎల్ల మోసి శిక్ష దించి వేసినావు, వ్యాధి భారం ఎల్ల మోసి వ్యాధి దించి వేసినావు, రక్షక నా వందనాలను మనం పాడుకుంటాము. అయితే ప్రభువారు కలిగిన బిరుదులలో 9:6లో వ్రాయబడిన ఒక బిరుదు ఏమిటంటే ఆశ్చర్యకరుడు. ఈ లోకములో దేవుడు నరునిగా రావడమే ఒక ఆశ్చర్యము. దేవుని కార్యములు ఎంతో ఆశ్చర్యములు. యోబు గ్రంథములో యోబు గారు తెలియజేసే మాట, ఆయన మనము గ్రహింపలేని గొప్ప కార్యములు చేయును. దేవుడనగానే ఆయన గొప్ప ఆశ్చర్యకరుడు. హీస్ అ వండర్ఫుల్ గాడ్. అయితే ఈ లోకానికి దేవుడు 2000 సంవత్సరముల క్రితము వచ్చినప్పుడు 3.5 సంవత్సరములు ఆయన పరలోక రాజ్య సువార్తను ప్రకటించిన కాలములో ఆయన చేసిన కార్యములన్నీ ఆశ్చర్యాలే. ఆయనను చూచిన వారందరూ అక్కడ ఒప్పుకున్నారు, ఈయన గొప్ప ఆశ్చర్యముగా ఈ కార్యాలు చేస్తున్నారు అని చెప్పి ఒప్పుకున్నారు. ఎన్నో వచనాలు ఉన్నాయి ప్రభువారు గురించి,
ఎందరో ఆశ్చర్యపడ్డారు. దానిలో ఒక వచనము లూకాసు వార్త 2వ అధ్యాయము 47వ వచనములో మనము చూచినట్లయితే, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ప్రభువారు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవాలయంలో ఉన్న సమయములో అక్కడ ఉన్న వారందరి ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు వారిని ప్రశ్నిస్తున్నారు. అలాగే వారు అడిగే ప్రశ్నలకు జవాబు ఇచ్చారు. ఆయన జవాబులు విని అక్కడ ఉన్న వారందరూ విస్మయముందారు. అందరూ ఎంతో ఆశ్చర్యపోయారు. అది ప్రారంభము మాత్రమే కానీ ఆ తరువాత ఎన్నో మార్లు మత్తయి సువార్తలో వ్రాయబడింది, ఈ దేవుని కార్యాలు ఆయన గుడ్డి వారికి కండ్లు, చెవిటి వారికి వినికిడి శక్తిని, నడవలేని వారికి నడకను, అలా చనిపోయిన వారిని తిరిగి లేపటం, అవన్నీ చూచి అక్కడున్న ప్రజలంతా ఇది ఎన్నడూ ఇటువంటి కార్యాలు జరగలేదని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారని వ్రాయబడింది. చివరికి ప్రభువారిని సిలువ వేసిన కాలములో బండలు బద్దలైపోయాయి, కొండలు గిరిలన్నీ బద్దలైపోయాయి. భూమి వణికిన కాలములో అక్కడ ఉన్న సేనాధిపతి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని చెప్పి అక్కడ ఆశ్చర్యపోయినట్లుగా మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము, జీవితము ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఎంతో ఆశ్చర్యముగా, ద బర్త్ అండ్ లైఫ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ థింగ్ టు సీ, టు అబ్జర్వ్. రెండవదిగా ఆలోచనకర్త. ఇది ఇంగ్లీష్లో మనము చూస్తే ఈజ్ ఎ కౌన్సిలర్ రాయబడి ఉంటుంది. అయితే ఇశ్రాయేలు జనాంగం మాట్లాడే హీబ్రూ భాషలో మనము చూచినట్లయితే ఈ కౌన్సిలర్, ఆలోచనకర్త అనబడే మాటకు అర్థం ఏమిటంటే దేవుని ప్రణాళికను నెరవేర్చడము అని అర్థము. సో గాడ్ కేమ్ 2000 years ago as a human to make well plan of God. దేవుని యొక్క సంకల్పనను నెరవేర్చడానికి 2000 సంవత్సరముల క్రితము దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఆలోచనకర్త అనగానే హీబ్రూ భాషలో మనము చూస్తే దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడం అని అర్థము. మొదటిగా వండర్ఫుల్, సెకండ్ కౌన్సిలర్, ఇక మూడవదిగా ఆయన బలవంతుడైన దేవుడు. మనకున్న దేవుడు బలవంతుడైన దేవుడు. చాలా మార్లు దేవుడు మానవునిగా ఎందుకు రావాలి, దేవుడు దేవునిగానే రావచ్చు కదా, లేదా ఎవరినైనా పంపించి పని చేయించవచ్చు కదా, లేదా దేవదూతగా రావచ్చు కదా అని చెప్పి కొంతమందికి ప్రశ్నలు ఉంటాయి. దానికి జవాబును అయ్యగారు ఒక పద్యము పాడి వినిపిస్తారు. దేవుడు దేవునిగా వస్తే భూమి మీద ఉన్న మనుషులందరూ బూడిదైపోతారు దేవుని మహిమ ఎదుట. ఒకవేళ దేవదూతగా వస్తే దేవదూతకున్న వెలుగుకు మానవులు భయపడిపోతారు. మనకు తెలిసిన విషయమే, మానవులైన వారికి రక్షణ కావాలి అంటే పరిశుద్ధుని యొక్క రక్తము చిందింపబడాలి. ఇప్పుడు దేవదూతగా వచ్చినట్లయితే దేవదూత దగ్గరికి వెళ్ళలేరు, ఎందుకంటే భయము కలిగి. అలాగే ఒక జంతు రూపంలో వస్తే దానిని మనుషులైన వారు తక్కువగా చూడడం జరుగుతుంది. కాబట్టి దేవుడు నరునిగా వచ్చి వేశారు, మరి గర్భములో చిన్నగా అమర్చుకున్నారు. భూమి ఆకాశమును సర్వ సృష్టిని కలుగజేసిన దేవుడు. ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చూస్తే, ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించని వ్రాయబడి ఉంది. అంతటి మహోన్నతుడైన దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని యెషయా గ్రంథములో వ్రాయబడి ఉంది. అంతటి మహోన్నతుడైన దేవుడు చిన్ని బాలునిగా మరియ గర్భము ద్వారా దేవుడు ఈ లోకానికి వచ్చేసారు. కాబట్టి ఆయన గొప్ప దేవుడు, నిత్యుడగు తండ్రి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో చూస్తే, ఇరుగో నేనును ఇక్కడ ఉన్నవారు నా పిల్లలు అని వ్రాయబడి ఉంది. అంటే మనమందరినీ ఎలాగో దేవుడు చూస్తున్నారంటే పిల్లలుగా చూస్తున్నారు. ఇక చివరిగా చూసినట్లయితే సమాధానకర్తయగు అధిపతి అనబడే పేరు బాలునిగా వచ్చిన దేవునికి, ద ప్రిన్స్ ఆఫ్ పీస్. మనం బైబిల్ గ్రంథములో చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుండి 36వ వచనం వరకు మనము చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట తెలియజేస్తున్నారు. నేను భూమి మీదకి సమాధానము తేవడానికి నేను రాలేదు, మానవుల మధ్య సమాధానము తేవడానికి నేను రాలేదు అని అక్కడ ప్రభువారు తెలియజేస్తున్నారు.
సమాధానకర్త అధిపతి అంటే మానవుల మధ్య సమాధానం కోసం కాదు, కానీ దేవునికి నరునికి మధ్య సమాధానమును కలుగ చేయడానికి 2000 సంవత్సరముల క్రితము దేవుడు ఈ లోకానికి నరునిగా వచ్చి వేశారు. దేవుని యొక్క ఉగ్రత నుండి మానవులను రక్షించడానికి దేవుడే ఈ లోకానికి నరునిగా వచ్చి వేసి ఆ ఉగ్రత అంతటిని ఆ కుమారుని మీద వేయబడింది. ఈ లోక పాపములన్నీ యేసుక్రీస్తు ప్రభువారి మీద వేయబడ్డాయి. అందుకని 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడు భయంకరమైన మొయలేని ఆ సిలువను మోసారు. సిలువలో యజ్ఞమైపోయారు, రక్తాన్ని కార్చారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు. 3వ దినమందు ఆయన తిరిగి లేచారు. ఎందుకంటే ఈరోజు మనము రక్షింపబడడానికి. మొదటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న వేయడము జరిగింది. మీ ఇంటి ముందు ఒక బుట్టలో ఒక చిన్న బాలుని ఉంచి ఈ బాలును మీరు తీసుకుంటారా అనబడే ప్రశ్న. అయితే ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటంటే, ఈరోజు నీ హృదయం అనే తలుపు వద్ద చిన్ని బాలుడిగా ఆనాడు వచ్చి వేసిన యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నీ హృదయం అనే తలుపు వద్ద ఆయన ఉన్నారు. ఈరోజు నువ్వు ఆయన్ని లోపలికి రానిస్తావో లేదో అది నీ వరకే ఉంది. దేవుడు వచ్చి మానవులను రక్షించే పని అంతా జరిగించుకుని వెళ్ళిపోయారు. ఆయన చేయవలసిన పని ఇంకా ఏమీ లేదు. ఈరోజు మన పనే ఉంది, మనము చేయవలసిన పని. అదేమిటంటే ఆనాడు వచ్చి వేసిన యేసు బాలుని మనం ఈరోజు మన హృదయాల్లోకి తీసుకోవాలి. ఆయన రక్తము చేత మనము కడగబడాలి, ఆయన ఆత్మ చేత మనము నింపబడాలి. ఈరోజు రేపు మధ్యాకాశములోనికి దేవుడు త్వరగా రాని ఉన్నారు. ఎవరైతే ఆయన రక్తము చేత కడగబడి ఉన్నారో, ఎవరైతే ఆయన ఆత్మను పొంది ఉన్నారో వారి కొరకై దేవుడు రాని ఉన్నారు. ఆనాడు పాపుల కొరకు వచ్చారు. ఈరోజు రేపు మధ్యాకాశంలో దేవుడు పరిశుద్ధుల కొరకు రాని ఉన్నారు. కాబట్టి మనం ఎంతవరకు దేవునిలో ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. ఈ క్రిస్మస్ పండుగ మనకు ఎంతో ఆనందకరమైన పండుగ. అయితే ఈ ఆనందకరమైన పండుగలో ఎంతమంది అయితే దేవుని రక్తము చేత రక్షింపబడ్డారో, నీవే నా రక్షకుడు అని ఎన్నుకున్నారో వారు ఆరాధిస్తే అది నిజమైన పండుగ. కనుక దేవుని యొక్క ప్రేమను గ్రహించి సిలువలో కాలువలుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము కారుతుంటే మరోవైపున దేవుని యొక్క ప్రేమ అక్కడ పారుతుందని భక్తులైన వారు పాడినట్లుగా దేవుని యొక్క ప్రేమ మనం అర్థము చేసుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రుల యొక్క ప్రేమ అర్థము చేసుకోవాలి. భర్త యొక్క ప్రేమ లేదా భార్య యొక్క ప్రేమ అర్థము చేసుకోవట్లేదంటే ఎంతో బాధపడతారు. కానీ ఇంతగా మనల్ని ప్రేమించి ఆయన ప్రాణాన్ని ఇచ్చి వేసిన తరువాత మనము దేవుని యొక్క ప్రేమను కొంచెమైనా మనం అర్థము చేసుకోకపోతే అది దేవునికి ఎంతో వేదన. కనుక ఈరోజు ఈ క్రిస్మస్ పండుగలోనికి వచ్చిన మనము దేవుని యొక్క ప్రేమను మనం అర్థము చేసుకొని దేవునికి ఇష్టలుగా మనము జీవిందాము. ఆనాడు మిద్యానీయులే వారి చేతిలో నుండి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు రక్షించారు. 2000 సంవత్సరముల క్రితము అపవాది యొక్క బంధకములలో ఉన్న మనలను, పాపములో చచ్చిన వారముగా ఉన్న మనలను క్రీస్తుతో కూడా మనము లేవనెత్తబడ్డాము, బ్రతికింపబడ్డాము. కనుక ప్రభువారిని మరింతగా తెలుసుకొని దేవుని రాకకు సిద్ధపడదాము. అట్టి గొప్ప ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. నా పేరు ఎం షారుణ్ కుమార్. మా ఊరు బుగ్గాన్పల్లి. నేను కాళ్ళనొప్పితో హాస్పిటల్కి వెళ్ళాగా డాక్టర్స్ అయిన వారు ఎంఆర్ఐ తీసి బోన్ ఇన్ఫెక్షన్ అయింది, ఎముకకి టీబీ వచ్చిందని చెప్పారు. ట్యాబ్లెట్స్ రాశారు. నేను 1 వారం రోజులు వాడాను. తర్వాత అసలు లేవలేకుండా మొత్తం బెడ్ మీద పడిపోయాను.
ఇక్కడ నడుము భాగం నుంచి కింది వరకు ఇంకా ఏం పనిచేస్తలేదు. ఇంకా నా పరిస్థితి అయిపోయింది, నేను చనిపోతాను అనుకున్నాను. డాక్టర్స్ అయిన వారిని ఎందుకు తగ్గట్లేదని అడిగితే ఇంతకు మించి ట్రీట్మెంట్ లేదు, ఇంకా మీరు హైదరాబాద్కి వెళ్ళండి, కొత్తగా ఏమన్నా కనిపెట్టింటే చేస్తారు అన్నారు. ఇంక ఇది డాక్టర్స్ అయ్యే వాళ్ళ వల్ల కాదే పని అని దేవుని దగ్గరికి వచ్చాము. అయ్యగారితో ప్రార్థన చేయించుకోగా అయ్యగారు నీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని చెప్పారు. స్టాండ్ పట్టుకొని వచ్చాను. అయ్యగారు ప్రార్థన చేయగానే మరుసటి రోజు స్టాండ్ లేకుండా వచ్చాను. ఇంకా రెండవ రాక పండుగలలో ఒక్కొక్కరి కొరకు అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు నా గురించి ప్రార్థన చేశారు. ఆ దినం మరుసటి రోజు నుంచే నేను మామూలుగా నడిచాను. యేసు మహారాజుకు షారోన్ కుమార్ బుగ్గానపల్లి బేతంచెర్ల భయంకరమైన కాలు నొప్పి ఉండేదట. హాస్పిటల్కి వెళితే డాక్టర్స్ ఎవరు ఎంఆర్ఐ చేయగా ఎముక వాచింది అని చెప్పినారు, ట్యాబ్లెట్స్ ఇచ్చారు. అయితే అవి వాడగా అస్సలే ఇక నడవలేని పరిస్థితికి చేరుకోవడం జరిగిందట. మంచం మీద ఉండడం జరిగిందట, నడవలేకపోయేవాడట ఈ కుమారుడు. ఆ సమయంలో మరలా హాస్పిటల్కి వెళ్ళి చేరగా నడుము క్రింద భాగమంతా పని చేయడం లేదని డాక్టర్లు తెలియచేశారు. ఆ సమయంలో ఈ కుమారునికి భయంకరమైన భయము, నిరాశ ఏర్పడి ఇక నేను చనిపోతాను, ఇదే నా చివరి రోజులు అని అనుకున్నాడట. 10 రోజులకి 1,00,000 ఖర్చు అయిందట. ప్రియులారా, డాక్టర్స్ అయిన వారు మేమేమి చేయలేమని వారు తెలియచేశారు. హైదరాబాద్ నిమ్స్కి వెళ్ళండి అని వారు తెలియచేశారట. మా వల్ల ఇది కాదని వారు తెలియచేశారు. ఆ సమయంలో షాలకు రావడం జరిగిందట. ఈ షాలకు వచ్చినప్పుడు స్టాండ్తో పట్టుకుని నడిచేవాడటి కుమారుడు. ఈ షాలంతా ఆ స్టాండ్ పట్టుకుని తిరుగుతూ భయంకరమైన దుఃఖపడుతూ నడిచాడట. షాలకు వచ్చిన సమయంలో అయ్యగారు ప్రార్థన చేశారు. ఏం పర్వాలేదు, దేవుడు బాగు చేస్తారని చెప్పినారు. అయ్యగారు ప్రార్థన చేసినప్పటి నుండి ఆ మరుసటి రోజు నుండే స్టాండ్ లేకుండా నడిచాడట. యేసు మహారాజుకు సంపూర్ణ ఆరోగ్యం ప్రవేశిస్తారు అని అయ్యగారు చెప్పారట. ప్రార్థన చేసి దేవుడి కార్యమే జరిగించారు. 2వ రాకడ మహాసభలో 5 రోజులు కూడా కార్యక్రమాలు ఉండడం జరిగిందట. 2వ రాకడ పండుగ రోజున ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేసినప్పుడు ఆ మరుసటి దినము నుండి నడవడం ప్రారంభించినట్టు ప్రభు దర్శనం చూపించినట్లుగానే లేపి నడిపించారు. దేవునికి మహిమ కలుగును కాక. అక్కడాకే జనము ఎగిరి